ఈరోజు మీ ముందుకి ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీతో వచ్చాను. ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఎవరు పోస్ట్ చేసినట్టుగా నేను చూడలేదు. అందుకోసమని మీకోసం ఈ రెసిపీ నేను పోస్ట్ చేస్తున్నాను. అదేంటంటే గోధుమల హల్వా. దానికోసం మనం 1 కేజీ ఆఫ్ గోధుమలు తీసుకున్నాం. అది ఓవర్‌నైట్ సోక్ చేసుకున్న తర్వాత వెట్ గ్రైండర్‌లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి గోధుమల నుంచి ఆ పాలనేది సెపరేట్ అవుతుంది. మాకైతే 1 కేజీ ఆఫ్ గోధుమలకి 1.5 అవర్ టైం పట్టింది. ఆ మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి. మీరు తీసుకున్న క్వాంటిటీ వైస్‌గా మీకు టైం పడుతుంది. మేమైతే జ్యూస్ స్ట్రెయినర్ యూజ్ చేసుకొని ఆ పాలనేది సెపరేట్ చేసుకున్నాం. మీరు కావాలంటే ఒకేసారి కాటన్ క్లాత్‌లో ఆ గోధుమల మిక్స్చర్ అనేది యాడ్ చేసుకొని ఆ పాలనేది సెపరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆ పాలనేది మనం 2 అవర్స్ పక్కన పెట్టుకుంటే దాని మీద ఉన్న వాటర్ ఫ్లోట్ అవుతుంది. వాటర్ ఫ్లోట్ అయ్యాక ఆ వాటర్ అనేది మనం పారేయాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్పైసెస్ కూడా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మనం లవంగాలు, మిరియాలు, బే లీఫ్ స్పైసెస్ యూజ్ చేయాలి గోధుమల హల్వా కోసం. ఈ స్పైసెస్ యాడ్ చేసాక ఈ హల్వాకి టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అదంతా ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాదం పీసెస్ ఇంకా కాజు పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. అదే ప్యాన్లోకి 950 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం 1 కేజీ ఆఫ్ గోధుమలకి. మీరు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అనేది హెల్దీ కదా, మీరు హెల్దీగా కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా 950 గ్రామ్స్ తీసుకోవచ్చు. షుగర్ అనేది మేము తీసుకున్నాం కాబట్టి షుగర్ ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు పెట్టుకున్నాం. దాని తర్వాత ఆ షుగర్ వాటర్ అనేది స్ట్రెయిన్ చేసుకుంటే డస్ట్ పార్టికల్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఆ షుగర్ వాటర్ అనేది ప్యాన్లోకి యాడ్ చేసుకొని దాని తర్వాత మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న పాలు అనేది యాడ్ చేసుకొని కంటిన్యూస్గా అలా మేము కలుపుతూ ఉన్నాం. అది కలిపాక అది థిక్ అవుతుంది. అది థిక్ అయ్యే టైంకి ఇంకా బాగా కలపాలి. మనం కొంచెం వేరే వర్క్ ఏదైనా పెట్టుకుంటే మనకి ఆ హల్వా అనేది పాడైపోతుంది. అందుకోసమని అది కలుపుతున్న టైంకి మనం అక్కడే ఉండాలి. అది కిందకి మాడిపోతే హల్వా టేస్ట్ అంతా పోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మనం కంటిన్యూస్గా ఘీ యూజ్ చేసుకొని చేసుకోవాలి. ఘీ వేసాక ఈ ప్రాసెస్కి చాలా బాగుంటుంది. మనం ఇంకా ఏది కూడా యూజ్ చేసుకోకూడదు. ఘీతోనే ఈ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మేము ఘీ యాడ్ చేస్తుంటూ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసాం. ఇది థిక్ అయ్యే టైంకి ఇలాచీ పౌడర్ ఇంకా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మేము ఈ మిక్చర్ అంతా బాగా కలిపాము. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం. అది కూడా ఒకసారి వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని ఈ మిక్చర్ అంతా దాంట్లో యాడ్ చేసుకున్నాం. అది ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే కూల్ అవుతుంది. దాని తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఆ పీసెస్గా తినాలి అనిపించకపోతే ఇలానే ఒక బౌల్లో వేసుకొని కొంచెం కొంచెం క్వాంటిటీ మీరు తినొచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది కష్టం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ తాలూకా పూర్తి ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను క్లియర్గా. ఒకసారి ట్రై చేయండి.